Dear final year students of Government Degree College, Agraharam, Rajanda Siricilla district, welcome to the online classes. In the part of curriculum, today I am going to discuss 7th hour teaching of coordination compounds of semester 5, paper 5, unit 1, chapter 1. Already we have discussed 6 sessions, and today we are going to discuss applications of coordination compounds in detail. సమన్వయ సమ్మేళనాల చాప్టర్లో భాగంగా గత 6 రోజులుగా మనం అనేక విషయాలను చర్చించుకున్నాము. ఈరోజు మనము సమన్వయ సమ్మేళనాల యొక్క ముఖ్యమైన ఉపయోగాలను గురించి తెలుసుకుంటాం. దిస్ ఈజ్ డాక్టర్ బండా ఉపేందర్ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, గోయింగ్ టు డెలివర్ ద లెక్చర్. ఇప్పుడు మనం టాపిక్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ గత క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే అనువర్తనాలు స్టార్ట్ చేశాము. ఒక రకమైన అనువర్తనాలు అయిపోయాయి. క్వాంటిటేటివ్ అనాలిసిస్ అనగా విశ్లేషణ రసాయన శాస్త్రంలో, అది కూడా పరిమాణాత్మక విశ్లేషణ శాస్త్రంలో ఏ విధంగా సమన్వయ సమ్మేళనాలు ఏర్పడడం అనేది కలిసి వస్తుంది, ఏ విధంగా అవి ఉపయోగపడతాయనే విషయాలను నేర్చుకొని ఉన్నాము. దాంట్లో భాగంగా పరిమాణాత్మక అంశమాపనాలలో అనగా కాంప్లెక్స్ సిమెట్రిక్ టైట్రేషన్స్లో ఈడిటిఏ మరియు లోహాల మధ్య ఏ విధంగా సంసిష్టం ఏర్పడుతుంది, ఏర్పడ్డ సంసిష్టం వల్ల ఏ విధంగా మనం లోహ ఆయాన్ల గాఢతను కనుక్కోగలుగుతాము అనే విషయాన్ని చర్చించుకున్నాం. ఆ తర్వాత భారాత్మక విశ్లేషణలో కూడా ఏ విధంగా ఒక పదార్థ భారం లెక్కిస్తాము, దానికి సమష్టి సమ్మేళనాల ఏర్పాటు ఏ విధంగా కలిసి వస్తుందనే విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం. నికెల్ సల్ఫేట్ ద్రావణానికి ఆల్కహాలిక్ డైమిథైల్ గ్లైసిన్ కలిపినప్పుడు ఎరుపు రంగు అవక్షేపం వస్తుంది. వచ్చిన అవక్షేప భారాన్ని ఖచ్చితంగా తూచి దాని అనుభారంత సహాయంతో ఎంత పరిమాణంలో ఎంత అమౌంట్ నికెల్ ఉందనే విషయాన్ని కనుక్కోవడం గురించి చెప్పుకున్నాం. ఈరోజు మనం మిగతా అనువర్తనాలు, ముఖ్యంగా గుణాత్మక విశ్లేషణలో ఈ అనువర్తనాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని చెప్పుకుంటాము. అయితే ఇక్కడ మనకు ఈ గుణాత్మక విశ్లేషణలో అనువర్తనాలను తెలుసుకోవాలంటే గత తరగతుల్లో నేర్చుకున్న జ్ఞానం అపారంగా ఉండాలి. అపారంగా అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్. మీరు ఫస్ట్ సెమిస్టర్లో సెమీ మైక్రో అనాలిసిస్, సూక్ష్మ అంశక విశ్లేషణ అనే భాగంలో ప్రయోగశాలలో కేటయాన్లు ఆనయాన్ని నిర్ధారిస్తారు. కేటయాన్లు ఆనయాన్ని నిర్ధారించడం కోసము లవణం తీసుకొని నీటిలో కరిగించి లేదా మూల ద్రావణం తయారు చేసి 2 భాగాలుగా చేసి కేటయాన్ విశ్లేషణకు ఒక భాగాన్ని, ఆనయాన్ విశ్లేషణకు ఇంకొక భాగాన్ని ఉపయోగించుకుని అందులో ఉన్న ఆనయాను కేటయాను కనుగొంటాం. దానికి వివిధ కారకాలను కలుపుతూ ఉంటాం. ఉదాహరణకు కేటయాన్ విశ్లేషణలో అయితే ఫస్ట్ గ్రూప్లో డైల్యూట్ HCl కలుపుతాము. రెండవ గ్రూప్లో డైల్యూట్ HCl మరియు STS రియేజెంట్లుగా ఉంటాయి. మూడవ గ్రూప్లో అమ్మోనియం క్లోరైడ్, అమ్మోనియం హైడ్రాక్సైడ్ కారకాలుగా ఉంటాయి. 4వ గ్రూప్లో అమ్మోనియం క్లోరైడ్, అమ్మోనియం హైడ్రాక్సైడ్ మరియు STS కారకాలుగా ఉంటాయి. 5వ గ్రూప్లో అమ్మోనియం క్లోరైడ్, అమ్మోనియం హైడ్రాక్సైడ్, అమ్మోనియం కార్బోనేట్లు ఉంటాయి. 6వ గ్రూప్లో స్పెసిఫిక్ గ్రూపింగ్లో ప్రత్యేకమైన కారకాలను ఉపయోగిస్తాం. అదేవిధంగా ఆనయాన్ విశ్లేషణలో కూడా మనం చాలా అంశాలను ఉపయోగిస్తాము. సిల్వర్ నైట్రేట్ ఉపయోగిస్తాము, క్రోమైట్ క్లోరైడ్ను ఉపయోగిస్తాము, బేరియం క్లోరైడ్ను ఉపయోగిస్తాము, ఫెర్రిక్ అమ్మోనియం సల్ఫేట్ను ఉపయోగిస్తాము, బ్రౌన్ రింగ్ పరీక్ష జరుపుతాము. రకరకాల పరీక్షల వల్ల రకరకాలుగా మనము గమనిస్తూ ఉంటాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంటుంది. అందులో మనం చాలా ముఖ్యమైన అంశాలను మనం ఇప్పుడు చెప్పుకుంటాము. ఉదాహరణకు మీకు అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ ఉండే ఒక టెస్టు సెమీ మైక్రో అనాలిసిస్లో బ్రౌన్ రింగ్ వలయము, బ్రౌన్ రింగ్ టెస్ట్.
ఆ బ్రౌన్ రింగ్ టెస్ట్లో కూడా కాంప్లెక్స్ కాంపౌండ్ ఏర్పడే అవకాశమే ఉంటుంది. దాన్ని ఒకసారి చర్చించుకొని మనం టాపిక్లోకి వెళ్దాము. సో ఉదాహరణకు అక్కడ నైట్రేట్ యొక్క నిర్ధారణ పరీక్ష కొరకు మనం ఏం చేస్తామంటే ఫెర్రస్ సల్ఫేట్ను వాడతాం. ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన ఫెర్రస్ సల్ఫేట్కు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ముందు ద్రావణం తీసుకుంటాం. ఏ ద్రావణం తీసుకుంటాము బాగా జాగ్రత్తగా గమనించండి. ముందుగా మనం ఒక పరీక్ష నాళికలో మూల ద్రావణం తీసుకుంటాం. లవణం యొక్క ఆనయాన్ని కనుక్కునే ద్రావణం. ఇందులో NO3- నైట్రేట్ ఆయాన్ ఉందనుకున్నాం. దీనికి ఈ సమపాలల్లో అప్పుడే తయారు చేసిన ఫెర్రస్ సల్ఫేట్ H2O 6NO ఫెర్రస్ సల్ఫేట్ SO4 వాడతాం. దీన్ని కలిపిన తర్వాత దీని గోడల గుండా మనము మెల్లిమెల్లిగా H2SO4ను దీంట్లో H2SO4ను యాడ్ చేస్తుంటాం చుక్కలుగా. అది ఇక్కడ చేరిన తర్వాత ఈ రెండు ద్రావణాలు కలిసే చోట్ల ఒక ఉదా రంగు వలయం బ్రౌన్ రింగ్ ఏర్పడుతుంది. ఈ బ్రౌన్ రింగ్ కారణం ఏంటంటే ఆ బ్రౌన్ రింగ్ ఒక కారణం ఉంది. అందులో ఫార్ములా ఏముంటుందంటే బ్రౌన్ రింగ్ ఫార్ములా FeH2O 5NO. చూడండి ఇక్కడ కాంప్లెక్స్ కాంపౌండ్ మారింది. ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్లో FeH2O6 SO4 ఉన్నది FeH2O5NOSO4గా మారింది. ఇలా మారడం వల్ల కాంప్లెక్స్ కాంపౌండ్ ఫార్మేషన్ జరిగింది. ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ నుంచి ఇంకో కాంప్లెక్స్ కాంపౌండ్ మారింది. అప్పుడు మనకు బ్రౌన్ వలయం ఏర్పడింది. అంటే గుణాత్మక విశ్లేషణలో నైట్రేట్ యొక్క ఆయాన్ని మనం నిర్ధారించాలంటే సాధారణంగా ప్రతి ఒక్కరూ బ్రౌన్ రింగ్ పరీక్ష చేస్తారు. ఈ బ్రౌన్ రింగ్ పరీక్ష ప్రకారం చూస్తే బ్రౌన్ రింగ్ పరీక్షలో ఏం జరుగుతుంది? నైట్రేట్ ఆయాను ఫెర్రస్ సల్ఫేటు H2SO4 సమక్షంలో చేరినుంది. బ్రౌన్ వలయం ఏర్పడుతుంది. ఆ బ్రౌన్ వలయం ఫార్ములా ఏంటంటే ఇది బ్రౌన్ వలయం ఫార్ములా. కావున బ్రౌన్ వలయం ఎట్లా ఏర్పడుతుంది అంటే ఈ విధంగా మనకు గుణాత్మక విశ్లేషణ చాలా వాటిల్లో మనకు సంస్థ సమ్మేళనం ఏర్పడడం ద్వారా వాటిని నిర్ధారించే అవకాశము లేదా గుర్తించే అవకాశం జరుగుతుంది. ఇట్లా 1 by 1 ఫస్ట్ మనం కేటయాన్లో ముందు నేర్చుకుంటాము, తర్వాత ఆనయాలు నేర్చుకుంటాము, తర్వాత ఇతర అనువర్తనాల గురించి చెప్పుకుంటాము. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ గ్రూప్ గుణాత్మక విశ్లేషణలో ఫస్ట్ గ్రూప్కి వచ్చినప్పుడు కేటయాన్ విశ్లేషణలో మొట్టమొదట మనము ఫస్ట్ గ్రూప్లో మనకు అమ్మోనియా పరీక్ష చేసిన తర్వాత ఫస్ట్ గ్రూప్ 1లో మూల ద్రావణానికి HCl కలుపుతాం. మూల ద్రావణానికి HCl కలిపినప్పుడు అందులో కనుక ఒకవేళ కేటయాన్లు సిల్వర్, lead+2, మెర్క్యూరస్ ఆయాన్లు ఉన్నట్టయితే ఆ మూడు కూడా తెల్లని అవక్షేపంగా మారిపోతాయి. ఒకటే ఉన్నా 3 ఉన్నా తెల్లని అవక్షేపంగా మారిపోతాయి. ఉదాహరణకు 3కు 3 ఉన్నాయనుకుందాం, 3 తెల్లని అవక్షేపంగా మారినాయి అనుకుందాం. మారినప్పుడు వాటిని మనం ఏ విధంగా వేరు చేయొచ్చు అనే విషయాన్ని ఇక్కడ మనం చర్చించుకుందాము. చూడండి, ఇక్కడ 3 తెల్లగా మారిన తర్వాత మనము దీంట్లోకి నీరును కలిపి వేడి చేస్తే ఆ నీళ్ళలోకి ఇది కరిగిపోతుంది. PBCl కరిగిపోయింది కానీ ఈ రెండు మాత్రం అవక్షేపంగానే ఉంటాయి. ఈ కరిగిపోయిన PBClకి మనం ఒకవేళ వేరు చేసి అంటే సెంట్రిఫ్యూగల్ మిషన్లో తిప్పి ఈ అవక్షేపంను వేరు చేసి దీనికి మనం పొటాషియం కలిపినట్టయితే మనకు పసుపచ్చ అవక్షేపం వస్తుంది. దాంతో లెడ్ ఉన్నట్టుగా నిర్ధారణ అవుతుంది. కానీ మనకు విషయం ఇప్పుడు ఏంటిది, ఇక్కడ మనం ఈ అవక్షేపంలో ఏమేమి ఉంది అనే విషయం తెలుసుకుంటాం. ఇక్కడ సంశ్లిష్టం ఏర్పడదు. PBClకి మనము పొటాషియం కలిపితే ఏమవుతుందంటే PbI2 ఏర్పడుతుంది. PbI2 అనేది ఎల్లోనో అవక్షేపం, కానీ ఎలాంటి సంశ్లిష్టం కాదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకు ఖచ్చితంగా ఈ రెండింటిని వేరు చేయడానికి ఖచ్చితంగా సంశ్లిష్ట సమ్మేళనం ఏర్పడే అవకాశం అవసరం అవుతుంది. అది ఎలానో చూద్దాం. చూడండి, ఇంతకుముందు చెప్పిన అపక్వంతంలో పసుపు రంగు కలుపుతా వస్తుందని చెప్పుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇదేం జరుగుతుంది,
ఈ ఇంతకుముందు చెప్పుకున్న అవక్షేపానికి ఏదానికి ఇంతకుముందు చెప్పిన అవక్షేపానికి మనము అమ్మోనియా ద్రావణం కలిపినట్టయితే అమ్మోనియా ద్రావణంలో కరిగి AgNH3Cl2 ద్రావణంలోకి కరిగి బయటకు వస్తుంది, అవకేంద్రితంలోకి వస్తుంది. కానీ మెర్క్యూరీ మాత్రము ఈ విధంగా ఒక సమ్మేళనం ఏర్పరచుకొని బ్లాక్ పిపిటిగా మారి అవక్షేపించబడుతుంది. అంటే ఇక్కడ సమష్టి సమ్మేళనం ఏర్పడడం వల్ల మనము అనే అంశం వల్ల సిల్వర్ని ప్లస్ని Hg+ నుండి వేరు చేశాము. ఇది చాలా ముఖ్యమైన అంశం. మళ్ళీ ఇంకొకసారి చూడండి, బాగా గమనించండి. ఇంతకుముందు దాంట్లో ఏం చెప్పుకున్నాము? ఫస్ట్ గ్రూప్లో కెటయాన్ ఉన్నట్టయితే 3 కెటయాన్ ఉంటాయి, అందులో 3 ఉన్నాయనుకున్నప్పుడు దానికి HCl కలిపాము. డైరెక్ట్ HCl కలపగానే 3 తెల్లని అవక్షేపంగా మారిపోతాయి. ఈ మూడింటిని వేరు చేయాలనుకున్నట్టయితే ఒకదానికి నీళ్ళు కలిపి వేడి చేసినట్టయితే PbCl2 కరిగిపోయి నీళ్ళలో కరిగిపోతుంది. దానికి మనం పొటాషియం కలిపితే పచ్చని అవక్షేపంగా మారుతుంది, ఒక లవణంగా మారుతుంది. ఇక్కడ సమస్య ఏర్పడే అవకాశం లేదు. కానీ మిగిలిన ఈ రెండింటికి ఆ రెండు అవక్షేపాలకు బయటకు వచ్చేసరికి మనం ఒకవేళ అమ్మోనియా కలిపినట్టయితే ఏం జరుగుతుంది? అమ్మోనియా కలిపినప్పుడు ఒకటి సంశ్లిష్టం ఏర్పరుస్తుంది, సిల్వర్ సంశ్లిష్టం ఏర్పరుస్తుంది. ఇది మాత్రం సంశ్లిష్టం ఏర్పరచకుండా నల్ల అవక్షేపం ఏర్పడుతుంది. అప్పుడు అపకేంద్రం ద్వారా అని తొలగించి దీన్ని అవక్షేపాన్ని తొలగించి ఈ అవకేంద్రానికి మనం ఒకవేళ మళ్ళీ HCl కలిపినామనుకోండి, AgCl అవక్షేపం మళ్ళీ మారుతుంది. అనగా అమ్మోనియా తొలగిపోయి మళ్ళీ ఎప్పటిలాగా AgCl వస్తుంది, అవక్షేపం వస్తుంది. అంటే ఇక్కడ మనకు సంశ్లిష్టం ఏర్పడే అవసరం వల్ల దీన్ని మనం వేరు చేయగలిగాము. ఇక రెండో గ్రూప్లో సెకండ్ A గ్రూప్ మరియు సెకండ్ B గ్రూప్ కేటయాన్లు కూడా వేరు చేయవచ్చు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీ అందరికీ ఇది గుర్తుండకపోవచ్చు, చాలాసార్లు వస్తుంది కానీ గుర్తుండకపోవడం ఒకటి, సరిగ్గా అటెండ్ కాకపోవడం ఒకటి, లేదా లెక్చరర్స్ ఇంపార్టెంట్ కాకపోవడం వల్ల చెప్పకపోవడం ఒకటి, ఎన్నో కారణాల వల్ల మీరు సరిగ్గా విని ఉండకపోవచ్చు. కానీ దీన్ని గుర్తు చేసే బాధ్యతతో పాటు వివరించే బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం నాకు ఉంది. కనుక ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, సెకండ్ A గ్రూప్ సెకండ్ B గ్రూప్లో అంటే మొత్తం కలిపి సెకండ్ గ్రూపు, ఇందులో 2 A గ్రూపు B గ్రూప్ అని 2 రకాలు ఉంటాయి. దీంట్లో గ్రూపు కారకం ఏంటంటే, గ్రూపు కారకంగా మనకు విలీన HCl మరియు H2S వాయువును వాడతాం. అంటే పైన ఫస్ట్ గ్రూపులో చేసి మూల ద్రావణానికి HCl కలిపినప్పుడు ఏ అవక్షేపం ఏర్పడినట్టయితే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసేసి దానికి మనం H2S వాయువుని కలపవచ్చు. ఇది ఒక పద్ధతి. కాదు ఫస్ట్ గ్రూప్లో 3 కేటయాన్లో ఒక కేటయాన్ ఏదో ఒకటి వచ్చింది అన్నప్పుడు దాన్ని అపకేంద్రితం చేసి సెంట్రిఫ్యూగల్ మిషన్ తిప్పి అవక్షేపం తొలగించి మీద ఉన్న అపకేంద్రితాన్ని తీసుకొని దానికి మళ్ళీ HCl మళ్ళీ H2S గ్యాస్ కలిపినప్పుడు మనకు అవక్షేపం వచ్చినట్టయితే సెకండ్ A గ్రూప్ ఉన్నట్టుగా చెప్పుకుంటాము. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎలా చేయాలి దీన్ని? మూల ద్రావణం తీసుకోవాలి, లవణ ద్రావణాన్ని మూల ద్రావణం తీసుకోవాలి. దానికి మొదట డైల్యూట్ HCl కలుపుతాము. ఏ అవక్షేపము రాలేదనుకోండి, అంటే ఫస్ట్ గ్రూప్లో ఉన్న కేటయాన్లు లేవని భావము. అప్పుడు ఏం చేస్తాము? అందులోకి వెళ్ళి దానికే డైరెక్ట్గా H2S వాయువును పంపించవచ్చు. ఎందుకంటే సెకండ్ గ్రూప్లో HCl క్రియాక్రియ అనే కారకం ఉన్నప్పటికీ ఆల్రెడీ మొదటి గ్రూప్లో కలిపి ఉన్నాం కనుక దాన్ని అట్నే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ మొట్టమొదటి గ్రూప్లో ఫస్ట్ A గ్రూప్లో కనుక Hg+O లేకపోతే Pb+2 లేకపోతే 3 ఏర్పడినాయి అనుకోండి, అవక్షేపం ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే HCl దానికే వినియోగించబడుతుంది. అంటే వాటిని అవక్షేపించడానికి ఉపయోగపడుతుంది. కనుక అప్పుడు ఏం చేయాలి? మనం ఆ మీద ఉన్న ద్రావణాన్ని అపకేంద్రం చేసి సెంట్రిఫ్యూగేట్ చేసేసి మీద ఉన్న అపకేంద్రితాన్ని రెండవ గ్రూపు మూలకాల కోసం వినియోగించాలి. కింద ఉన్న అవక్షేపాన్ని అందులో ఈ 3 కేటయాన్లు ఉండొచ్చు కనుక వాటిని పై విధంగా ఇంతకుముందు చెప్పినట్టుగా పరీక్ష చేసి సిల్వర్ కానీ కేటయాన్ ఏ కేటయాన్ ఉందో ఆ కేటయాన్ని గమనించాలి. 3 ఉంటే 3ని కనుక్కోవాలి. అయితే ఇప్పుడు సెకండ్ గ్రూప్ వచ్చేసరికి ఏమైంది? పైనుంచి వచ్చిన సరాసరి ద్రావణం అంటే ఒకవేళ కేటయాన్ ఫస్ట్ గ్రూప్ కేటయాన్ లేనట్టయితే సరాసరి ద్రావణం మనకు H2S కలపడము, లేదా ఒకవేళ అవక్షేపం ఫస్ట్ గ్రూప్లో అవక్షేపం ఏర్పడైతే మీద ఉన్న అపకేంద్రానికి మళ్ళీ HCl H2S 2 కలపడము. కలిపినప్పుడు మనకు రెండవ గ్రూప్లో ఒకవేళ కేటయాన్లు ఉన్నట్టయితే
ఇక్కడ అవక్షేపం ఏర్పడుతుంది. ఎలాంటి అవక్షేపం ఏర్పడుతుందో చూద్దాం. నేను బాగా డిఫరెంట్గా ఉండి ఫస్ట్ గ్రూప్ కేటయానికి ఏం చేసాము, డైల్యూట్ ఎస్ఏ కలిపాము, ఎస్టెస్ కలిపాము. అప్పుడు ఏమవుతాయంటే ఈ అవక్షేపాలు ఈ విధంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. బాగా ఇవి సెకండ్ ఏ గ్రూప్ మూలకాలు, ఇవన్నీ సెకండ్ గ్రూప్ మూలకాల సల్ఫైడ్లు. బి అంటే సెకండ్ ఏ గ్రూప్ అన్నట్టయితే ఎల్లో కలర్ కాడ్మియము, బ్లాక్ ఉంటే మెర్క్యూరీ, కాపరు, లెడ్, బ్రౌన్ కలర్ ఉన్నట్టయితే బిస్మత్. అదేవిధంగా ఎల్లో ఉంటుంది. అంటే ఎల్లో వస్తే మనకు ఇప్పుడు ఏదన్నమాట SnS2 కావచ్చు లేదా క్యాడ్మియం సల్ఫైడ్ కావచ్చు. బ్రౌన్ వస్తే ఏందన్నమాట SNS కావచ్చు, Ba2S3 కావచ్చు. బ్లాక్ వస్తే ఏందన్న ఎల్లో వస్తే ఇంకో విధం As2S3 కూడా కావచ్చు. ఆరెంజ్ వస్తే Sb2S3. MoS3 కూడా బ్రౌనే ఉంటుంది, బ్రౌన్ రంగే ఉంటుంది. సో అంటే ఈ విధంగా మనకు ఏదో ఒక అవక్షేపం కానీ లేదా 2-3 కానీ ఉండొచ్చు. ఉదాహరణకు క్యాడ్మియం సల్ఫైడ్ ఉందనుకుందాం, టిన్ సల్ఫైడ్ ఉందనుకుందాం. 2 ఎల్లో అవక్షేపాలే. లేదు కాపర్ సల్ఫైడ్ ఉందనుకుందాం, బిస్మత్ సల్ఫైడ్ ఉందనుకుందాం అండ్ SNS బ్రౌన్. అంటే ఇది కూడా ఎల్లోనే. అంటే ఒకవేళ ఈ విధంగా మనం ఎస్సీ ఎస్టెస్ కలిపినప్పుడు ఎల్లో అవక్షేపం వచ్చిందనుకున్నట్టయితే 1, 2, 3 ఈ 3లో ఏదైనా ఒకటి కావచ్చు. అంటే ఇప్పుడు మరి 3లో ఒకటి కావన్నప్పుడు మనము క్యాడ్మియం ఉన్నట్ట, టిన్ +2 +4 ఉన్నట్ట, ఆర్సెనిక్ +3 ఉన్నట్ట అనే డౌట్ వస్తుంది. ఇలాంటి సమయంలో మంచిగా మనకు సంశ్లిష్ట సమ్మేళనం ఏర్పడితే వచ్చే లాభాలు ఏంటో మనం చూసుకోవచ్చు. దాన్ని చూడండి. ఇప్పుడు పై అవక్షేపానికి పలుమారు నీటిని కలిపి శుద్ధి చేసి కడిగి ఆ తర్వాత ఆ ద్రావణంలోకి అంటే దీనిలోకి ఎల్లో అమోనియం సల్ఫైడ్ NH4 పంపాలి. పంపి కొద్దిగా వేడి చేయాలి, వార్మ్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే సెకండ్ ఏ గ్రూప్ కేటయాన్లన్నీ కూడా అవక్షేపంగానే ఉండిపోతాయి. కానీ సెకండ్ బి గ్రూప్ ఇవన్నీ అవక్షేపంగానే ఉండిపోతాయి. సెకండ్ బి గ్రూప్ మాత్రం కరిగి సంశ్లిష్ట సమ్మేళనంగా మారి ద్రావణంలోకి కరిగి బయటకు వస్తాయి. అంటే ఇక్కడ ఏం ఉపయోగపడింది మనకి? సంశ్లిష్ట సమ్మేళనం ఏర్పడడం ద్వారా ఒక ఉపయోగం వచ్చింది. గుణాత్మక విశ్లేషణలో ఒక చాలా ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే సెకండ్ ఏ గ్రూప్లో సెకండ్ బి గ్రూప్లో ఉన్న కేటయాన్ను వేరు చేయగలం. అంటే రెండవ గ్రూపులో అధిక సంఖ్యలో కేటయాన్లు ఉన్నాయి. అవన్నీ సల్ఫైడ్లుగా మారే అవకాశం ఉంది. వాటి రంగులు కూడా ఉన్నాయి, రంగులు కూడా ఒకే రకమైన ఉండే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అన్నప్పుడు పసుపు అవక్షేపం కరిగిపోయింది అనుకుందాం. పసుపు అవక్షేపం కరిగిపోతే ఏమైందనమాట? ఇంతకుముందు చెప్పుకున్నాం. పసుపు అవక్షేపం కరిగిపోతే ఏమైందనమాట? పసుపు అవక్షేపం కరిగిపోయింది అంటే ఈ రెండులో ఏదో ఒకటి ఉండొచ్చు. కరగలేదనుకుంటే అది ఖచ్చితంగా క్యాడ్మియం సల్ఫైడే ఉంటుంది. అంటే క్యాడ్మియం ఇచ్చినట్టయితే ఏమవుతుంది? ఫస్ట్ ఎల్లో అవక్షేపం వస్తుంది. కానీ మనం అనుకుంటాం క్యాడ్మియం సల్ఫైడ్ కావచ్చు, SnS2 కావచ్చు, As2S3 కావచ్చు, 3లో ఏదైనా కూడా కావచ్చు అనుకుంటాం. కానీ వెంటనే దానికి ఎల్లో అమోనియం సల్ఫైడ్ కలిపి బాగా షేక్ చేసి కొంచెం వేడి చేయగానే ఏమవుతుంది? ఎల్లో అవక్షేపం మొత్తం కరిగిపోయింది అనుకుందాం. అంటే అర్థమైందనమాట. కరిగిపోయింది అంటే ఎలా కూడా కరిగిపోయింది అంటే క్యాడ్మియం సల్ఫైడ్ లేనట్టు. క్యాడ్మియం సల్ఫైడ్ ఉంటే సెకండ్ ఏ గ్రూప్ కనుక అది ఖచ్చితంగా ఎల్లో అవక్షేపం అట్నే ఉండిపోవాలి. మరి ఎందుకు కరిగింది అంటే ఇవి ఎల్లో అమోనియం సల్ఫైడ్తో సంశ్లిష్టం ఏర్పరుస్తాయి. ఎలాంటి సంశ్లిష్టం ఏర్పడతాయంటే ఉదాహరణకు ఎల్లో అమోనియం సల్ఫైడ్ను మనం చూద్దాం ఎట్లా ఉంటుందో. ఎల్లో అమోనియం సల్ఫైడ్ ఫార్ములా NH4 అదొన్ను ఇది కలిసింది అనుకుందాం. కలిస్తే వచ్చే సమ్మేళనం ఏంటిది? NH4 దీనికి కలిపినప్పుడు సమ్మేళనం ఏర్పడుతుందంటే మనకు ఎస్ దీనిలో చేరిపోయి NH4SnS3 అనే సంశ్లిష్టంగా మారిపోతుంది. ఈ సంశ్లిష్టంగా మారిపోగానే ఏమైందనమాట? ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమైంది? కరిగిపోతుంది, ద్రావణంలోకి వచ్చేస్తుంది, ఎల్లో కలర్ వెళ్ళిపోతుంది. కానీ క్యాడ్మియం గ్రూపులు కరగవు. ఇది చాలా ముఖ్యమైన అంశం.
ఎందుకు ఇవి కరగవు, ఎందుకు అవి కరగవు అంటే వాటికి సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అంటే ద్రవణత లబ్ధము, ఇవన్నీ చాలా అనేకమైన అంశాలు ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం మనకు లేదు. కేవలం ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనం అదే చరిత్రను రాసినప్పుడు చూడండి ఎట్లా ఉంటాయనే విషయాన్ని చరిత్ర ద్వారా రాసాము. సో మనం నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాము. కాపర్ మరియు జింకులను కూడా క్యాడ్మియంలను కాపర్ క్యాడ్మియం వేరు చేయటం. ఇప్పుడు చాలా అంశం ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న దాని ప్రకారము కాపరు క్యాడ్మియం ఒకటే గ్రూప్లో ఉన్నాయి చూడండి. కాపరు సెకండ్ ఏనే, క్యాడ్మియం సెకండ్ ఏనే. అంటే ఈ రెండు గ్రూపులు ఉన్నప్పుడు విడదీయడానికి ఎల్లో అనే సల్ఫైడ్ వాడాం ఇంతకుముందు. మరి ఈ యొక్క ఇలానే రెండు గ్రూపులు రెండు ఉన్నాయి అనుకుందాం. ఒకేసారి రెండు ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇది ఎల్లో, ఇది బ్లాక్. మీరు గమనించండి, ఎల్లోకు బ్లాక్ ఏమవుతుంది, బ్లాక్ కాస్త బ్రౌన్ అవుతుంది. బ్లాక్కు ఎల్లో కలుపుకుంటూ పోయిన కొద్ది ఏమవుతుంది, బ్రౌన్ రంగులో వస్తుంది లేతగా లైట్గా. అంటే ఇప్పుడు మనకు బ్రౌన్ రంగు వస్తే అందరూ ఏమనుకుంటారు, బ్రౌన్ రంగు వస్తే ఇది కావచ్చు అనుకుంటారు కొంతమంది ఇది కావచ్చు అనుకుంటారు, లేదా MOS కావచ్చు అనుకుంటారు. అంటే ఒకవేళ క్యాడ్మియం సల్ఫైడు మరియు కాపర్ సల్ఫైడు ఇచ్చిన ద్రావణంలో ఉన్నాయనుకుందాం. దానికి STS పాజ్ చేసి కానీ SCl పాజ్ చేసి కానీ మనకు అవక్షేపం బ్రౌన్ రంగులో వస్తుంది. అంటే మనకి ఎట్లా రావాలి, అయితే నల్లగా రావాలి, లేకపోతే పసుపచ్చగా రావాలి. కానీ నలుపు పసుపు రెండు ఒకే దాంట్లో ఉన్నాయి కనుక, రెండో అవక్షేపించింది కనుక నలుపు కాకుండా పసుపు కాకుండా ఒక రకమైన బ్రౌన్ దగ్గర కలర్గా వస్తుంది. అప్పుడు పరీక్ష చేసేవాడు పొరపాటున బ్రౌన్ వచ్చిందంటే బిస్మత్ కావచ్చని, లేదా మాలిబ్డినం కావచ్చని, లేదా SNS కూడా కావచ్చని అనుకుంటాడు. కానీ దాన్ని మనము వేరుగా చేయడం కోసం మంచిగా మనకు ఉన్న చాప్టర్లో మనకు ఉన్న చాలా ఇంపార్టెంట్ ఏంటంటే దీని పేరు సమష్టి సమ్మేళనాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎట్లా ఉపయోగించుకోవచ్చు చూద్దాం. ఒకసారి సెకండ్ ఏ గ్రూప్ కేటయాన్లలో క్యాడ్మియం +2 కాపర్ +2లు ఇప్పుడు డైల్యూట్ SCl వాయువులు కలిపినప్పుడు SCl STS కలిపినప్పుడు ఏమవుతుంది, అవక్షేపం చెందును. ఇంతకుముందు చెప్పాను, నలుపు పసుపు కలిపితే కొంచెం గోధుమ వర్ణం గల అవక్షేపం ఏర్పడను. ఈ సమయంలో రెండు ఆయాలను కింది విధంగా వేరు చేయవచ్చు. ఏ విధంగా చేయవచ్చు అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కాపర్ సల్ఫేట్ క్యాడ్మియం సల్ఫేట్ కలిపిన అవక్షేపం బ్రౌన్ రంగులో ఉంటుంది. దీనికి మనం డైల్యూట్ HNO3 కలిసి వేడి చేస్తే అది క్యాడ్మియం నైట్రేట్గా మారుతుంది, కాపర్ నైట్రేట్ మారుతుంది, నీరుగా కరిగిపోతాయి, అవక్షేపం నుంచి విడిపోతాయి. దీనికి పొటాషియం సైనైడ్ కలిపితే క్యాడ్మియం సైనైడ్ ఏర్పడుతుంది, అది కాపర్ సైనైడ్ ఏర్పడుతుంది. ఇంకా అధిక మొత్తంలో కేసుని కలపగానే అది సంశిష్టంగా మారిపోయి K2CdCN4 K2CuCN4 అనే సంశిష్టాలుగా మారిపోతాయి. ఈ రెండు మాసాలలో మనం ఇప్పుడు ఒక్కసారి ప్రీవియస్ క్లాస్లోకి చెప్పినట్టయితే, ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చెప్పాము, ఒక సంస్థ సమ్మేళన స్థిరత్వం దేనిపై ఆధారపడి ఉందనుకున్నాము, కేంద్ర అయానం మరియు లైగాండ్లు మరియు అయానిక్ అట్మాస్ఫియర్, అయానిక మండలం. ఇప్పుడు ఇక్కడ అయానిక మండలం రెండింటికి సేమ్, లైగాండ్ స్ట్రెంత్ సేమ్, రెండు చతుర్ముఖీయమే లేదా సమచతురస్రము ఏదో ఒకటి, రెండు చతుర్ముఖియమే. ఇది సమతల చతురస్రం కావచ్చు, చతుర్ముఖియం కావచ్చు. అది మనకు ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారపడి ఉంటుంది. తర్వాత అది ప్రస్తుతము ఈ రెండింటిలో కూడా రెండు కూడా చతుర్ సంయోజకత సమ్మేళనాలే, అంటే సమన్వయ సంఖ్య 4 ఉన్న సమ్మేళనాలే. అయితే లైగాండ్ క్షేత్రం ఒక విధంగా ఉంది, అయానిక మండల క్షేత్రం ఒక విధంగా ఉంది. అన్నీ ఒక విధంగా ఉన్నప్పుడు స్థిరత్వం దేని మీకు డిసైడ్ చేస్తున్నప్పుడు అంటే ఖచ్చితంగా లోహాయాన్ పైకి డిసైడ్ చేస్తాం. లోహాయాన్ యొక్క పరిమాణము, లోహాయాన్ యొక్క వ్యాసార్థము, లోహాయాన్ యొక్క ఆవేశము, లోహాయాన్ యొక్క వ్యాసార్థము మరియు పరిమాణముల నిష్పత్తి లేదా రుణవిద్యాత్మకత ఉన్న అంశాలపై చేస్తామని ఇంత ముంతలతో చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, క్యాడ్మియం అనేది ఏ గ్రూప్, ఇది జింక్ గ్రూపు ప్లస్ 5th పీరియడ్. సైజ్ పెద్దగా ఉంటుంది, క్యాడ్మియం +2 సైజ్ పెద్దగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, క్యాడ్మియం మన పీరియాడ్ టేబుల్లో ఎట్లా ఉంటాయన్నమాట, ఇలా ఉన్నప్పుడు గ్రూపులుగా ఉన్నప్పుడు ఇక్కడ ఇది జింక్, క్యాడ్మియము, మెర్క్యూరీ అండ్ ఇది కాపర్. అంటే కాపరు ఎక్కడ ఉంటుంది, కాపరు ఒక దాంట్లో ఒక గ్రూపులో కాపర్ ఇలా ఉంటుంది, జింక్ ఇలా ఉంటుంది, క్యాడ్మియం ఇలా ఉంటుంది. అంటే ఇది పీరియడ్లో, ఇది గ్రూప్లో. అంటే దీనికన్నా దీని సైజు ఎక్కువ సైజు ఉన్నప్పుడు ఏమవుతుంది, కేంద్రక బలం తక్కువ ఉంటుంది కనుక మరి ఆవేశం ఎంత అంటే రెండింటిలో కూడా ఆక్సిక సాంద్రత సంఖ్య +2.
అంటే క్యాడ్మియం +2 కాపర్ +2 ఆక్సికణ సంఖ్య సేమ్ ఉంది అంటే తేడా ఎక్కడ వస్తుంది సైజులో క్యాడ్మియం పెద్దది కనుక దీని యొక్క ఆకర్షణ బలహీనంగా ఉంటుంది. బలహీనంగా ఉన్నప్పుడు ఇది అస్థిరమైన సమ్మేళనం ఏర్పరుస్తుంది. అస్థిరమైన సమ్మేళనం ఏర్పరిచినప్పుడు ఏమవుతుంది, ఇది నీళ్ళల్లో తేలిక కరుగుతుంది, విఘటనం చెందుతుంది, క్యాడ్మియం +2 CN- అయాన్ని అధిక మొత్తంలో విడుదల చేస్తుంది. కానీ కాపర్ CN4 అనే సమ్మేళనము సౌష్ఠ అయాను ఇది నీళ్ళల్లో విడిపోదు, అయాను విడదీయదు, బాగా తక్కువ వస్తుంది, సరిపోయే సంఖ్యలో రావు, చాలా స్థిరమైన సమ్మేళనంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో దీంట్లోకి మనం STS గాయం పంపించామనుకున్నట్టయితే వెంటనే మనకు క్యాడ్మియం సల్ఫైడ్ పసుపు రంగు వస్తుంది, కానీ మనకి ఎట్టి పరిస్థితుల లోపల బ్లాక్ రంగు రాదు. దీన్ని బట్టి సంస్థ సమ్మేళనం ఏర్పడడం అనే ఒక్క చిన్న అంశం మీద మనం ఈ రెండు గ్రూపులను ఈ రెండు కేటయాలను వేరు చేసి నిర్ధారించగలిగాము. ఆ తర్వాత నిర్ధారణ అయిపోయిన తర్వాత అపకేంద్రితమైన కాపర్ CuCN4 సమ్మేళనానికి మనం అధిక మొత్తంలో అమ్మోనియా కలిపినట్టయితే ఈ అమ్మోనియా దీన్ని ఇక్కడ తొలగించి దాని రంగును నీలి రంగుగా మార్చుకుంటుంది. దాన్ని కూడా మనం నిర్ధారించవచ్చు. అంటే సెకండ్ ఏ గ్రూప్ కేటయాన్లోకి వెళ్ళి ఉన్న రెండు కేటయాన్లు మనము ఎలా విడదీయవచ్చు అనేది, ఆ విడదీయడానికి అవసరమైన సూత్రం ఏంటంటే ఇక్కడ సమన్వయ సమ్మేళన ఏర్పాటు. అదేవిధంగా మనము జింకు మరియు మ్యాంగనీస్ +2లను కూడా వేరు చేయవచ్చు. ఇది ఎలా అంటే జింకు మ్యాంగనీస్ +2 అంటే ఏ గ్రూప్లో ఉంటాయి అంటే ఇవి 4వ గ్రూపులో ఉంటాయి. 4వ గ్రూపులో ఉన్నప్పుడు అంటే గ్రూప్ రియేజెంట్ ఏంటి అంటే 4వ గ్రూప్ రియేజెంట్గా మనము అమ్మోనియం క్లోరైడ్, అమ్మోనియం హైడ్రాక్సైడ్ S2లను వరుసగా ఉడతలతో కలుపుతాము. ముందు అమ్మోనియం క్లోరైడ్, నెక్స్ట్ NH2OH, తర్వాత STSని కలుపుతాము. ఇలా కలిపినప్పుడు దేనికి కలుపుతాము, ఇది 3వ గ్రూపు నుంచి వచ్చిన ద్రావణానికి కానీ లేదా అపకేంద్రానికి కానీ. 3వ గ్రూపులో ఏవైనా కేటయాన్లు ఏర్పడితే అపకేంద్రానికి, ఏ కేటయాన్లు ఏర్పడకుంటే డైరెక్ట్గా అక్కడ మనం ఆల్రెడీ NH4OH NH4 కలిపి ఉంటాం కనుక డైరెక్ట్ STSని పాస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఏముంటాయి, ఇలా చాలా ఉంటాయి. కోబాల్ట్, నికెలు, జింకు, Mn+ మ్యాంగనీస్ ఉంటాయి. కోబాల్ట్ నికెల్ ఏర్పరిచిన కోబాల్ట్ సల్ఫైడ్, నికెల్ సల్ఫైడ్ ఖచ్చితంగా అది నలుపు రంగులో ఉంటాయి. కానీ జింక్ సల్ఫైడ్ తెలుపు రంగు ఉంటుంది అండ్ జెలాటినస్ మంచి వైట్ కలర్లో ఉంటుంది. మ్యాంగనీస్ సల్ఫైడ్ మాంసం రంగు, లేత పింక్ రంగు కలిగి ఉంటుంది. ఇప్పుడు లేత పింక్ రంగు ఉన్నప్పుడు దానికి మనం 2 ఉన్నాయనుకుందాం, మనకి ఇచ్చిన సమ్మేళనం 2 ఉన్నాయనుకుందాం. 2కు 2 ఉన్నప్పుడు ఏమైతే 2 జింక్ ఉంది, మ్యాంగనీస్ ఉంది అనుకుందాం. మ్యాంగనీస్ ఏమో లేత పింక్ రంగు, మాంసం రంగు, జింక్ సల్ఫైడ్ తెలుపు రంగు. మాంస రంగులో పింక్ రంగులో ఉన్న మ్యాంగనీస్ సల్ఫైడ్కు జింక్ సల్ఫైడ్ అవక్షేపం కలిగినప్పుడు అది పూర్తిగా తెల్లగా మారిపోతుంది. అసలు తెలుపా పింక్ అనే విషయం తెలియకుండా మనకు అది జింకా కాదా మ్యాంగనీసా కాదా అనే విషయాన్ని మనం గమనించడం చాలా కష్టం అవుతుంది. ఇలాంటి సమయంలో మనం ఏం చేయొచ్చు అంటే సంస్థ సమ్మేళన ఏర్పాటును అనుకూలంగా తీసుకొని ఖచ్చితంగా మనం జింకును మ్యాంగనీస్ను వేరు చేసి నిర్ధారించవచ్చు. ఎలానో చూద్దాం. ఇప్పుడు 3వ గ్రూపులో ఉన్న అపకేంద్రానికి మనం ఏం చేసాం, అమ్మోనియం క్లోరైడ్, అమ్మోనియం హైడ్రాక్సైడ్ STS వాయువును పాస్ చేసినప్పుడు మనకు జింక్ S వైట్, మంగనీస్ + మొత్తం అవక్షేపం ఏర్పడింది. దీనికి ఏం చేయాలి, 1:6 అంటే విలీన ఎస్టిక్ ఆమ్లం బాటిల్లో ఉన్న ప్రయోగశాలలో బాటిల్లో ఎస్టిక్ ఆమ్లం తీసుకోవాలి. దానికి 6 ml అంటే 100 ml 600 ml వాటర్ కలపాలి. 1:6 జలద్రావణాన్ని తీసుకొని అంటే విలీన ఎస్టిక్ ఆమ్లం తీసుకొని దానికి కలపాలి. కలిపి కొద్దిగా షేక్ చేయాలి. షేక్ చేస్తే ఏమైందనమాట, HCl విలీన HCl కలపాలి. విలీన HCl కలిపినప్పుడు మనకేమవుతుంది, జింక్ Cl2 మరియు మ్యాంగనీస్ Cl2 ఏర్పడుతుంది. అలా ఏర్పడిన తర్వాత వెంటనే ఏం చేయాలంటే దాన్ని దానికి మనం ఏర్పడ్డ జింక్ Cl2 మైనస్కి ఏం చేయాలంటే NaOHని కలపాలి. NaOH కాస్తే కింది చర్యలు జరుగుతాయి. బాగా జాగ్రత్తగా గమనించండి. క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ చర్యను మీరు గమనించండి బాగా. ఫస్ట్ NaOH జింక్ క్లోరైడ్తో చర్య జరిపి జింక్ హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది, NaCl తొలగిపోతుంది. ఇలా ఈ జింక్ హైడ్రాక్సైడ్ మనం దీనికి NaOH కలిపినప్పుడు మళ్ళీ XS కలిపినప్పుడు సోడియం జింకేట్ అనే ఒక సంస్థ సమ్మేళనం ఏర్పడుతుంది, కరిగిపోతుంది, తెల్ల కలర్ వెళ్ళిపోతుంది. కానీ ఒకవేళ అందులో NaOH ఉన్నట్టయితే దానికి మ్యాంగనీస్ క్లోరైడ్కు ఇది ఎట్లా వచ్చింది అంటే SX వచ్చింది అవక్షేపానికి. ఏ అవక్షేపానికి, ఈ గ్రూపులో మ్యాంగనీస్ సల్ఫైడ్ ఏర్పడుతుంది,
మ్యాంగనీస్ సల్ఫేట్ కేసి కలిపితే మ్యాంగనీస్ కూడా ఏర్పడుతుంది. దానికి NaOH కలిపినట్టయితే MnOH2 వస్తుంది దీనిలాగానే. కానీ ఈ MnOH గాలిలో ఉన్న ఆక్సిజన్తో తేలిగ్గా ఆక్సీకరణం చెంది వెంటనే Mn2O3గా మారిపోయి గోధుమ రంగు అవక్షేపం ఏర్పరుస్తుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. మ్యాంగనీస్ +2 ఇదేంది మ్యాంగనీస్లో ఏంటన్నమాట 6+3 ఆక్సిడేషన్ ఉంది. ఇక్కడ డౌట్ వస్తుంది, జింక్ +2 ఎందుకు వెంటనే ఎందుకు ఆక్సీకరణం చెందలేదు? అది మాత్రం సోడియం జింకేట్గా మారిపోయింది. కానీ మ్యాంగనీస్ ఆక్సైడ్ MnO3 Mn+2 ఎందుకు మారిపోయింది అంటే Mn+2 అలా మారిపోవడం గల కారణం ఏంటంటే అది ఆక్సీకరణం చెందుతుంది. ఆక్సీకరణం చెందే అవకాశం ఉంటుంది. ఆక్సిజన్తో కలిసి Mn2O3 మారిపోతుంది. సో ఇలా మారిపోవడం వల్ల వెంటనే మనకి ఏమైంది, బ్రౌన్ రంగు అవక్షేపం వస్తుంది. ఇది క్షారయానకంలో జరిగే చర్యలు ఈ విధంగా ఉంటాయి. క్షారయానకంలో మ్యాంగనీస్ ఏమైనా కానీ MnO2 Mn2O3 అవుతుంది. సో ఫలితంగా మనకి ఏమొస్తుందంటే గోధుమ రంగు అవక్షేపం వస్తుంది. అంటే మనకి ఇచ్చిన ఏర్పడ్డ అవక్షేపంలో మ్యాంగనీస్ ఉందని తెలవాలంటే ఏం చేయాలి? జింకు కరిగిపోయిన తర్వాత మ్యాంగనీస్ డయాక్సైడ్ మనకు గోధుమ వర్ణం వస్తుంది. గోధుమ వర్ణం రాగానే మ్యాంగనీస్ ఉన్నట్టుగా నిర్ధారించబడుతుంది. ఆ అపకేంద్రితాన్ని తీసుకొని దానికి మళ్ళీ మనము ఒకవేళ H2S చేసినట్టయితే కరిగి ఉన్న జింక్ సల్ఫేట్గా మారి మళ్ళీ అవక్షేపం తెల్ల అవక్షేపంగా వస్తుంది. ఈ విధంగా మనము ఇక్కడ సంశ్లిష్ట సమ్మేళనం ఏర్పాటు అనే అంశాన్ని వాసరాగా చేసుకుని ఒకేటే గ్రూప్లో ఉన్న మ్యాంగనీస్ను జింకును వేరు చేయడానికి ఉపయోగించుకున్నాము. తర్వాత మూడో అంశము, ఇప్పుడు మూడో దాంట్లో 5వ గ్రూపులో కాల్షియం +2 స్ట్రాన్షియం +2 కూడా వేరు చేయవచ్చు. 5వ గ్రూపులో ఏముంటాయంటే బేరియం కాల్షియం స్ట్రాన్షియం అని ఒకటే గ్రూప్, సెకండ్ ఏ గ్రూప్ మూలకాలు మొత్తం ఉంటాయి ఈ గ్రూపులో. 4వ గ్రూపులో ఉన్న ద్రావణంలో ఉన్న అపకేంద్రితాన్ని నేరుగా తీసుకొని బాగా వేడి చేసి అందులో H2S గాయమును పారదోలి ఇప్పుడు దానికి NH4Cl NH4OH NH4 టేకోంటైSCO3 అంటే అమ్మోనియం కార్బోనేట్, అమ్మోనియం క్లోరైడ్ను ముందు వేసి తర్వాత అమ్మోనియం హైడ్రాక్సైడ్ని వేసి తర్వాత అమ్మోనియం కార్బోనేట్ కలిపినప్పుడు 5th గ్రూప్లో ఉండే అన్ని కేటయాన్లు అవక్షేపించబడతాయి. ఏ విధంగా అవక్షేపించబడతాయి? అవి తెల్లని అవక్షేపంగా మారుతాయి. అన్ని కార్బోనేట్లు అవక్షేపించబడతాయి. ఈ విధంగా ఏర్పడ్డ కార్బోనేట్లను తెలుపు రంగు కార్బోనేట్కు 1:6 ఎసిటిక్ ఆమ్లంలో కరిగించినప్పుడు అవన్నీ కూడా కరిగిపోయి మొత్తం ద్రావణంలో కరిగిపోయి బేరియం ఎస్టేటు, క్యాడ్మియం ఎస్టేటు, స్ట్రాన్షియం ఎస్టేట్గా మారుతాయి. ఈ విధంగా మారిన ద్రావణానికి పొటాషియం క్రోమేట్ కలిపినప్పుడు బేరియం క్రోమేట్ అనే ఒక పసుపు రంగు అవక్షేపంగా మారి తొలగిపోతుంది. మీద ఉన్న ద్రావణంలో అపకేంద్రంలో కాల్షియం ఎస్టేట్ మరియు స్ట్రాన్షియం ఎస్టేట్ అలానే ఉంటే అవి పొటాషియం క్రోమేట్తో చర్య జరపవు. ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే ఏదైతే మనము తీసుకున్నామో ఆ అపకేంద్రితానికి అమ్మోనియం సల్ఫేట్ NH4 టేకంటైSO4 తప్పు చేయడం జరిగింది ఫార్ములా. ద్రావణం కలపగా కాల్షియం అదేం జరుగుతుంది, అప్పుడు కాల్షియం సంశ్లిష్టంగా మారి కాల్షియం ఆయాన్లు కాల్షియం ఎస్టేటు సంశ్లిష్టంగా మారి కరిగిపోతుంది. కానీ స్ట్రాన్షియం మాత్రం స్ట్రాన్షియం సల్ఫేట్ అని తెలియని అవక్షేపంగా మారుతుంది. ఏ విధమైన అవక్షేపం వచ్చిందో చూడండి. ఇక్కడ ఇది స్ట్రాన్షియం సల్ఫేట్ అవక్షేపంగా మారితే ఈ విధంగా మారితే ఇది మాత్రం సంశ్లిష్టంగా మారుతుంది. అలా మారగానే మనకు అర్థం ఏమైంది అంటే ఇక్కడ నుంచి మనం వెంటనే కాల్షియం సల్ఫేట్ను వేరు చేసాము. దానికి మనం సోడియం ఆక్సైడ్ కలిపినట్టయితే కాల్షియం ఆక్సైడ్ అవక్షేపంగా మారిపోతుంది. స్ట్రాన్షియం సల్ఫేట్ను మనం వేరే విధంగా మళ్ళీ మనం గుర్తిస్తాము. దానికి కింద చర్యలు చూడండి ఒకసారి. స్ట్రాన్షియం సల్ఫేట్కు ఫస్ట్ స్ట్రాన్షియం ఎస్టేట్కి అమ్మోనియం సల్ఫేట్ కలిపినప్పుడు కాల్షియం ఎస్టేటు అమ్మోనియం సల్ఫేట్ ఏర్పడుతుంది. స్ట్రాన్షియం సల్ఫేటు అమ్మోనియం ఏర్పడుతుంది. స్ట్రాన్షియం సల్ఫేట్ అవక్షేపంగా మారుతుంది. కానీ కాల్షియం ఎస్టేట్ కలిపినప్పుడు ఏమవుతుంది, కాల్షియం సల్ఫేట్ ఏర్పడుతుంది. ఆ కాల్షియం సల్ఫేట్ వెంటనే మళ్ళీ అమ్మోనియం సల్ఫేట్తో చర్య జరిపి అధిక మొత్తంతో వెంటనే సంశ్లిష్టంగా మారుతుంది. ఇది ఇక్కడ సంశ్లిష్టంగా మారుతుంది, చాలా గమనించండి. ఇప్పుడు ఇది వేరు అది వేరు, ఇదొక చర్య ఇదొక భాగము. ఈ భాగంలో ఇవి రెండు చర్య జరిపి ఇది వేస్తుంది, అవక్షేపం వస్తుంది. ఇక్కడ మాత్రం కాల్షియం ఎస్టేట్ అమ్మోనియం సల్ఫేట్తో జరిపి కాల్షియం సల్ఫేట్ ఇస్తుంది, అమ్మోనియం ఎస్టేట్ ఇస్తుంది. తర్వాత ఈ కాల్షియం సల్ఫేట్ మళ్ళీ ఎక్సెస్ ఆఫ్తో కలుపుకొని
ఈ విధంగా సంశ్లిష్టం ఏర్పడుతుంది. ఈ విధంగా మనం కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చాలా ఒకటి ఇదే విధంగా మనం కొన్ని ఇంతకుముందు చెప్పినట్టుగా అయోడిన్ ఇప్పుడు కేటయాన్ నుంచి ఆనయాన్ సైడ్ వద్దాం. ఆనయాన్లు కనుక్కోవడంలో కూడా దీని పాత్ర చాలా అమోఘంగా పనిచేస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం ఏంటి నైట్రేట్ కనుక్కోవడంలో ఒక సంశ్లిష్టం నుంచి ఇంకో సంశ్లిష్టంగా ఏర్పడడం అనే అవకాశం తీసుకుని కనుక్కున్నట్టుగానే ఇక్కడ I-Cl-Br- ఒక ద్రావణంలో ఉన్నాయనుకుందాం. 3 ఒక ద్రావణంలో ఉన్నాయనుకుందాం, 3 అయాన్లు. వీటిని నిర్ధారించాలంటే దీనికి ఫస్ట్ సిల్వర్ నైట్ కలిపినప్పుడు మన అందరికీ తెలుసు సిల్వర్ నైట్ కలిపితే క్లోరైడ్లు, బ్రోమైడ్లు, హైడ్రైడ్లు అవక్షేపించబడతాయని. ఇక్కడ ఏమైనా అవక్షేపించబడతాయి? సిల్వర్ క్లోరైడ్ అయితేనేమో తెలుపు, సిల్వర్ బ్రోమైడ్ అయితేనేమో పసుపు, లేత పసుపు, సిల్వర్ అయోడ్ అయితే ఖచ్చితంగా పసుపు. అంటే మనకు పసుపు రంగు అవక్షేపం కానీ లేదా తెలుపు రంగు అవక్షేపం కానీ వస్తాయి. లేదా తెలుపు పసుపు కలిపి వేరొక రకమైన లేత పసుపు రంగు అవక్షేపం వచ్చే అవకాశం ఉంటుంది. 3 ఉన్నాయి అనుకుందాం. 3 ఉన్నప్పుడు లేత పసుపు, బ్రోమైడ్ అనుకునే అవకాశం ఉంటుంది. ఒకటే ఉందనుకోండి పసుపు, చిక్కని పసుపు అనే విషయము పసుపు కానీ బ్రోమైడ్ అయోడైడ్ ఏదైనా అనుకోవచ్చు. మొత్తం మీద బ్రోమైడ్ అయోడైడ్ ఉండే అవకాశం ఉంది పసుపు అయితే. ఒక తెలుపైనట్టయితే ప్యూర్ తెలుపైనట్టయితే క్లోరైడ్ ఉండే అవకాశం ఉంది. మరి వీటిని ఒకవేళ పసుపు కలర్లో ఉందనుకుందాం, ఇంతకు అది ఇచ్చింది అయోడైడా బ్రోమైడా అనే విషయాన్ని ఎట్లా తెలుసుకుంటామనే విషయాన్ని మనం ఇప్పుడు గమనిస్తాం. ఈ అవక్షేపాలకు మనం అమ్మోనియా క్లోరైడ్ కలిపినప్పుడు, అమ్మోనియా హైడ్రాక్సైడ్ కలిపినప్పుడు లేదా అమ్మోనియా కలిపినప్పుడు అవి AgCl AgBrలు కరిగిపోయి ద్రావణంలో కరిగిపోతాయి. అంటే తెలుపు అవక్షేపం కరిగిపోయిందంటే క్లోరైడ్ ఉన్నట్టుగా, సిల్వర్ బ్రోమైడ్ అవక్షేపం కరిగిపోయిందంటే బ్రోమైడ్ ఉన్నట్టుగా అర్థమవుతుంది. కానీ ఒకవేళ పసుపు రంగు అవక్షేపము అస్సలు కరగట్లేదు అంటే అది అమ్మోనియాతో చర్య జరపలేదని, అంటే ఫలితంగా సంశ్లిష్ట సమ్మేళనం ఏర్పరచలేదని. అంటే సంశ్లిష్ట సమ్మేళనం ఏర్పరిచే కెపాసిటీ ఉన్నది క్లోరైడ్, బ్రోమైడ్ యొక్క సిల్వర్ హాలైడ్లు, కానీ సిల్వర్ అయోడైడ్ మాత్రం ఏర్పరచలేదు కనుక ఇక్కడ ఈ అంశాన్ని ఉపయోగించుకొని మనం వాటిని వేరు చేసే ప్రయత్నం చేస్తాము. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకు పారిశ్రామిక అనువర్తనాల్లో చాలా అనువర్తనాలు ఉన్నాయి. మనకు ముఖ్యంగా పారిశ్రామికంగా మనకు ఒకటి జిగ్నర్-నట్ట క్యాటలిస్ట్ ఉంటుంది. దీని యొక్క ఫార్ములా C2H5 టిటానియం Cl3. అంటే ఫార్ములా పేరు ఏంటంటే ఈథైల్ ట్రైక్లోరో ఈథైల్ టిటానియం +3. ఇది ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్, కార్బనిక లోహ సమ్మేళనం అంటాము. ఇది ట్రైఐథైల్ అల్యూమినియము మరియు టిటానియం టెట్రాక్లోరైడ్ మిశ్రమం వల్ల అధ్రువ ద్రావణాల్లో ముఖ్యంగా బెంజిన్ లాంటి అధ్రువ ద్రావణాల్లో ఏర్పడుతుంది. ఇది ఏం చేస్తుందంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఆల్కీన్ను పాలిమరీకరణం చేయవచ్చు. సాధారణంగా ఆల్కీన్లు ఉదాహరణకు ఇథిలీన్, పాలిథిన్, HDP, హైడ్రోజన్ పాలిఇథిలీన్, పాలిప్రోపీన్, పాలీస్టైరీన్ వంటి సమ్మేళనాలను తయారు చేసినప్పుడు చాలా ఉష్ణోగ్రతలు అధికంగా అవసరం ఉంటుంది. అందులో రకరకాల చర్య జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ పాలిమరీకరణం అనేది తక్కువ ఉష్ణోగ్రత వద్ద జరగడానికి ఈ ఉత్ప్రేరకం పనిచేస్తుంది. అదేవిధంగా ప్రాదేశిక నియంత్రిత ఆల్కేన్ను పాలిమరీకరణం జరుగుతుంది. అంటే ఒకవేళ పెండెంట్ గ్రూప్స్ ఏంటి అనే విషయాన్ని మనం చెప్పుకుంటాము. ఒకవేళ ఒక ఆల్కీన్ పైన ఇట్లా పక్కన ఒక గ్రూప్ ఉన్నట్టయితే పాలిమరీకరణంలో అది ఏం చేస్తుందంటే ఏర్పడ్డప్పుడు N నంబర్ ఏర్పడ్డప్పుడు ఈ గ్రూపులన్నీ ఒక క్రమ పద్ధతిలో అమరి ఉంటాయి. క్రమ పద్ధతిలో అంటే ఈ చైన్ పైన అన్నీ ఒకే వైపు వరుసగా, అంటే ఇది ఇథిలీన్ ఉదాహరణకు బెంజిన్ స్టైరిన్ అనుకున్నాం. ఇది ఒకవైపు ఉంటుందని సిండోటాక్టిక్ అంటారు, ఐసోటాక్టిక్ అంటారు. ఒకవేళ అలా కాకుండా ఈ విధంగా డబుల్ బాండ్స్ అన్నీ కూడా ఇందులో ఒకటి ఇటువైపు ఇలా ఉన్నాయనుకోండి ఆల్టర్నేటివ్గా, దీన్ని సిండోటాక్టిక్ అంటారు. లేదు అలా కాదు, ఇష్టం వచ్చినట్టు ఉన్నాయని, ఇది చైన్ మీద పాలిమర్ చైన్ మీద ఇష్టం వచ్చినట్టు ఉన్నాయనుకుందాం, అప్పుడు దాన్ని ఎటాక్టిక్ అంటాం. అంటే 3 రకాల పాలిమర్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఫస్ట్ రెండింటిని మనం ఏమంటాం అంటే ప్రాదేశిక నియంత్రిత, అంటే ఈ మీద అమరి ఉన్న పెండెంట్ గ్రూప్స్ ఎటువైపు అమరి ఉండాలో ఒక క్రమ పద్ధతిలో అమరి ఉండాలని మనం
మనం ఏమంటామంటే ఐసోటాక్టిక్ సింటోటాక్టిక్ అంటాం. ఆ విధంగా ఉండే విధంగా ఇక్కడ జిగ్నట క్యాటలిస్ట్ ఉపయోగపడుతుంది. దానివల్ల మనకి ఏం జరుగుతుంది అంటే మంచి హై డెన్సిటీ పాలిథిలిన్ చాలా దాన్ని ఏమంటారు నాణ్యత కూడిన పాలిథిలిన్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మళ్ళొకసారి దాన్ని మీరు గమనించండి. ఉదాహరణకు పాలిస్టైరిన్ అనుకుందాం. ఇది ఇలా ఉండాలి. ఇది మిథైల్ పాలిప్రోపిన్. ఇది ఏం జరుగుతుందంటే ఇలా ఇది సి, ఇది సి, ఇది సి, ఇది సి, ఇట్లా. అంటే ఎప్పుడైనా ఒక సి మీద ప్రతి సి మీద ఇట్లా ఇది ఒకవైపు ఉంటుంది అని పాలిమర్ అంటాము. అటువంటి ఆ విధంగా జరుగుతుంది. ఇక రెండవది విల్కిన్సన్ క్యాటలిస్ట్. విల్కిన్సన్ ఉత్ప్రేరకం అంటాము. దీని ఫార్ములా RHCl PH3P టేకన్ థ్రైస్ అంటే క్లోరైడో ట్రైఫినైల్ పాస్పీన్ రోడియం 1. ఇది దాని ఫార్ములా. ఇదేం చేస్తుందంటే ఇది చర్యల్లో జరిగినప్పుడు ఈ ఉత్ప్రేరకం సజాతీయ ఉత్ప్రేరకం. అంటే సజాతీయ ఉత్ప్రేరణం అంటే అర్థం ఏంటంటే అన్నీ ఒకే ప్రావస్థలో ఉంటాయి. ఉత్ప్రేరకం మరియు క్రియాజనకాలు ఒకే ప్రావస్థలో ఉంటే సజాతీయ ఉత్ప్రేరణం అంటాము. ఒకవేళ క్రియాజనకాలు ఉత్ప్రేరకాలు విభిన్న ప్రావస్థల్లో ఉంటే దాన్ని విజాతీయ ఉత్ప్రేరణం అంటాము. ఇంతకుముందు చెప్పుకున్న విల్కిన్సన్ క్యాటలిస్ట్ జిగ్నర్ క్యాటలిస్ట్లో జిగ్లార్ నట్టర్ క్యాటలిస్ట్ ఏమో ఘనస్థితిలో ఉంటుంది. కానీ పాలిథిన్లు అవి ద్రవస్థితిలో ఉంటాయి కనుక భిన్న ప్రావస్థలో ఉంటాయి కనుక వాటిని మనం ఖచ్చితంగా విజాతీయ ప్రావస్థ అంటాం. కానీ ఇక్కడ ఈ రెండు కూడా ఒకే ప్రావస్థలో ఉంటాయి. అనగా విల్కిన్సన్ క్యాటలిస్ట్ మరియు ఆల్కీన్లు రెండు ఒకే ప్రావస్థలో ఉంటాయి. అయితే రెండు ద్రవ ప్రావస్థలో కానీ లేదా రెండు ఘన ప్రావస్థలో కానీ లేదా రెండు ద్రవ ప్రావస్థలో కానీ ఉంటాయి పరిస్థితిని బట్టి. ఇవి ఏం చేస్తాయంటే హైడ్రోజనేషన్ చేస్తాయి. ఈ ఆల్కిన్సన్ క్యాటలిస్ట్ ఏం జరుగుతుంది, ఆల్కిన్ డబుల్ బాండ్కు హైడ్రోజన్లు యాడ్ అవుతాయి. దీన్ని హైడ్రోజన్ చర్య అంటాము. అయితే ఇక్కడ చాలా చాలా బాగా ముఖ్యమైన ఏంటంటే ఎప్పుడైనా మనం విల్కిన్సన్ క్యాటలిస్ట్ని వాడితే ఖచ్చితంగా అది చివరిలో ఉన్న డబుల్ బాండ్ మాత్రమే సేకరిస్తుంది, అడిషన్ చేస్తుంది. దానివల్ల డబుల్ బాండ్ కాస్త సింగిల్ బాండ్గా మారుతాయి హైడ్రోజన్. ఒకవేళ మధ్యలో కానీ ఇంకెక్కడ ఉన్నా కానీ అది చర్య జరపదు. ఇది చాలా ఇంపార్టెంట్, ముఖ్యం. తర్వాత ఫోటోగ్రఫీ నందు చాలామందికి అందరికీ తెలిసే ఉంటుంది. మనకి ఇంతకు ముందంటే ఇప్పటికైనా ఫోటోగ్రఫీ ప్లేట్స్ మనము షాపులకు వెళ్ళి ఇచ్చేసి ఒక ఫోటో వేయండి అంటే ఖచ్చితంగా నెగిటివ్గా ఉంటాడు. నెగిటివ్ ఫిల్మ్ మీద సిల్వర్ బ్రోమైడ్ ఉంటుంది. డెవలప్ చేయడానికి సిల్వర్ బ్రోమైడ్లో కరిగిపోతే మనకు ఫోటో ప్రింట్ వస్తుంది. అప్పుడు దాన్ని కరిగించడానికి మనం హైపోన్ వాడతాము. హైపోన్ వాడితే హైపో సిల్వర్ బ్రోమైడ్తో ఒక సంసిష్టం ఏర్పరచడం ద్వారా దాన్ని తొలగిస్తుంది. ఆ విధంగా మనం ఫోటో ప్రింట్ వేయడానికి ఉపయోగిస్తాము. ఇది సంసిష్టం ఏర్పరుస్తుంది. ఇట్లా ఇది మనము నెక్స్ట్ క్లాసుల్లో పారిశ్రామిక అనువర్తనాలను ఇంకొన్ని కంటిన్యూ చేస్తూ వైద్య రంగంలో మరియు బయాలజికల్ సిస్టంలో ఏ విధంగా వీటిని ఉపయోగిస్తారు అనే విషయాన్ని మనం చర్చించుకుంటాం. ముఖ్యంగా వైద్య రంగంలో వీటికి ఉపయోగం ఏంటి, సమయాలకు ఉపయోగం ఏంటి, ఆ తర్వాత బయాలజికల్ సిస్టంలో ఏ విధంగా ఉపయోగిస్తారనే విషయాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాము. ఒకసారి దీని వీడియోను తిరిగి పరిశీలించి అర్థం కాని విషయాన్ని నోట్ చేసుకోండి. కానీ ఇది తేలికైన విషయం, చూడడానికి తేలికైన విషయం కనపడ్డప్పటికీ ఇది తేలికైన విషయం కాదు. ఎందుకంటే ఇది అర్థం కావడానికి మనకు ఖచ్చితంగా ప్రీవియస్ క్లాసెస్ నాలెడ్జ్ చాలా ఉండాలి. అందులో ముఖ్యంగా మనకి ముఖ్యమైన అవసరం ఏంటంటే మనకు దాన్ని ఏమంటారు సెమీ మైక్రో అనాలిసిస్, సూక్ష్మాంశిక విశ్లేషణ అనేది ఖచ్చితంగా వచ్చిన నాడే ఇది చాలా తేలిగ్గా అర్థమవుతుంది. కనుక ఒకసారి సూక్ష్మాంశిక విశ్లేషణ చాప్టర్ను ఒకసారి చదువుకొని తిరిగి దీన్ని మళ్ళీ ఒకసారి వీడియో మీరు పరిశీలించినట్టయితే అంతా అవగతం అవుతుంది. ఏమైనా అర్థం కాకుండా ఉంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ కాంటాక్ట్ చేయగలని తెలుపుతూ ఈరోజు క్లాస్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. బాయ్.